హాయ్ అండి. ఇక్కడ చూపిస్తున్న ఫ్రాక్ వచ్చేసి సారీతో అయితే స్టిచ్ చేసింది. ఒక సారీతో ఇద్దరు పిల్లలకైతే ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఒక ఫ్రాక్ వచ్చేసి 10 ఇయర్స్ బేబీది, మరొక ఫ్రాక్ వచ్చేసి 5 ఇయర్స్ బేబీది. సారీలో ఉన్న పళ్ళు పార్ట్ని అయితే ఫస్ట్ సెపరేట్ చేసేసుకోవాలి. ఈ పళ్ళు పార్ట్ని అయితే యూజ్ చేసి నేను కోట్స్ని అయితే ఇద్దరికి కూడా కోట్ స్టిచ్ చేశాను. పలుపట్టు తీసేసుకున్న తర్వాత సారీ అంతా కూడా 4 మడతలుగా అయితే వేసుకోవాలి. 4 మడతలుగా వేసుకుని ఇద్దరికి కూడా సమానంగా అయితే క్లాత్ని కట్ చేశాను. సారీని 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేసేసుకోవాలి. పలుపట్టు తీసేయగా మిగిలిన సారీ అయితే 4.5 మీటర్స్ వచ్చింది. ఇదైతే ఒకరికి 2 ఒకరికి 2 చొప్పున అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి 10 ఇయర్స్ బేబీది. లూజ్ వచ్చేసి 26 ఇంచెస్, పొడవు వచ్చేసి 41 ఇంచెస్. ఇదే క్లాత్లో అయితే బాటమ్ పార్టు అలాగే బాడీ పార్టు రెండు అయితే రావు. పై వైపున బార్డర్ వచ్చింది కాబట్టి బాడీ పార్ట్ అయితే సెపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడైతే బాటమ్ పార్ట్ అయితే 29 ఇంచెస్ అయితే పెట్టుకుని మార్క్ చేసి దీన్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇందులో పైన మిగిలిన క్లాత్లో అయితే చిన్న పాపకి బాడీ పార్ట్ కట్ చేసుకోవచ్చు. అలాగే చిన్న పాపది బాటమ్ క్లాత్ కట్ చేసిన దాంట్లో అయితే పెద్ద పాపది అయితే బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీనికి కాటన్ లైనింగ్ మాత్రం 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి పొడవు ఎంతైతే ఉందో అంతా కూడా కాటన్ లైనింగ్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకుని కొంచెం కింద వైపున ఫోల్డింగ్ ఎక్కువ పెట్టుకోవడానికి క్లాత్ ఎక్కువైతే ఉంచుకోవాలి. బాటమ్ పార్ట్కి లైనింగ్ అయితే కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కోసం అని చెప్పి ఈ విధంగా 2 మడతల పైన ఉన్నది 14 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. కావాల్సిన పొడవు కంట కూడా ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రానైతే తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ని అయితే 4 మడతల పైన పెట్టుకుని అసలు లూజ్ వచ్చేసి 26 కాబట్టి 6.5కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 1.5 ఇంచ్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా పొడవు వచ్చేసి 13.5 ఇంచెస్. దీనికి సైడ్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఎల్ షేప్లో మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి మెజర్మెంట్స్ అంతా కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే సైడ్ వైపున క్రాస్ తీయాలి కాబట్టి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద వైపుకి ఒక 30 ఇంచ్ వరకు అయితే ఈ విధంగా కిందకి 30 ఇంచ్ వచ్చేలా క్రాస్ తీసుకోవాలి. కింద వైపున మరొక 1 ఇంచ్ అయితే రౌండ్ అనేది డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలదే కాబట్టి వీళ్ళకి ఆర్మ్ హోల్ ఫ్రంట్ అయితే లోత్ ఏం తీసుకోవాల్సిన లేదు. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే రకంగా అయితే కట్ చేసుకోవచ్చు. దీనికైతే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా బాక్స్గా డ్రా చేసి రౌండ్ తీసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్ అయితే కట్ చేసుకున్న తర్వాత పైన వైపున షోల్డర్ దగ్గర అయితే నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తాను. కట్ చేసుకున్న క్లాత్ని అయితే మెయిన్ క్లాత్ పైన అయితే పెట్టుకుని మెయిన్ క్లాత్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది కొంచెం దారాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నాను. ఇదనే కాదు, ఏ క్లాత్ అయినా సరే మెయిన్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఎలాగైనా ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని అయితే కటింగ్ చేసుకుంటే మంచిది. లైనింగ్కి అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు అయితే లోపలికి వచ్చే క్లాత్ పైన అయితే లైనింగ్ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఇదైతే నేను క్లాత్ తిరగేయకుండా పైపింగ్ వేయడం కోసం అని చెప్పి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నెక్ని జాయిన్ చేసుకోవాలి, తర్వాత సైడ్ వైపున ఆర్మ్ హోల్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మరొక బాడీ పార్ట్ని కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక బాడీ పార్ట్ని అయితే తీసుకుని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని సెంటర్కి అయితే కటింగ్ చేస్తున్నాను. దీనికైతే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేయడం కోసం అని చెప్పి ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. మనం దీనికి ఉక్సులు కాకుండా జిప్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ జిప్ ఏంటంటే తొందరగా పాడైపోతుంది, తుప్పు పట్టేసి ఇరిగిపోవడం జరుగుతుంది. అందుకని చెప్పి నేను దీనికి ఉక్సులు తాళ్ళు అయితే వేస్తున్నాను. ఉక్సులకు వచ్చేసి 1 ఇంచ్ వెడల్పున, తాళ్ళకు వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పున అయితే క్లాత్లు కట్ చేసుకోవాలి.
ఉక్సులు పట్టి వచ్చేసి ఈ విధంగా లెఫ్ట్కి వచ్చేలాగైతే వేసుకోవాలి. దీనికైతే మెయిన్ క్లాత్ ఏం జాయిన్ చేయవసరం లేదు. డైరెక్ట్ లైనింగ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేసి ఒక ఫోల్డ్ వేసి మరి ఒక స్టిచ్ అయితే పైనుంచి ఈ విధంగా వేసేసుకోవాలి. తాళ్ళు పట్టికి మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా తీసుకుని దీనికి జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే జాయింట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని అయితే ఫోల్డ్ చేసి పైన మరొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసిన తర్వాత మధ్యలోకి మరొక స్టిచ్ అయితే వేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అయితే వేసేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి పైకి వచ్చే విధంగా తాళ్ళు పట్టి కిందకు వచ్చే విధంగా ఒక క్లాత్ పైన మరొక క్లాత్ పెట్టుకుని కింద వైపున కొద్దిగా రఫ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే 2 పార్ట్స్వి అయితే షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత 1 ఇంచ్ వెడల్పున గోల్డ్ కలర్ క్లాత్ని అయితే తీసుకుని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్న పీస్ని ఒకవైపు స్టిచ్ వేసేసుకున్నాను. దీన్ని అయితే నెక్ అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుని ఒక 1/2 ఇంచ్ మాత్రం ఫోల్డ్ చేసుకుని అయితే జాయిన్ చేసుకోవాలి. లాస్ట్న నెక్ అంతా కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన రౌండ్ షేప్ అనేది నీట్గా క్లియర్గా వస్తుంది. కటింగ్స్ అయితే పెట్టుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా మధ్యలోకి అయితే పెట్టుకుని జాయిన్ చేసిన క్లాత్కి మధ్యలోకి పెట్టుకుని ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి పై వైపు నుంచి. ఈ విధంగా కొంచెం కొంచెం థ్రెడ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే నెక్స్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవడం వలన పైపింగ్ అంతా కూడా సమానంగా అంతా నీట్గా ఒకేలా వస్తుంది. ఈ విధంగా థ్రెడ్ అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత పైవైపు నుంచి పాదం వెడల్పున మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇందులో ఒక సైడ్ పాదం వెడల్పున వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే దాన్ని హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ అవసరం లేకుండా ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 7.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని క్లాత్ని అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. దీన్ని ప్రిల్స్ హ్యాండ్స్ పెట్టడం కోసం అని చెప్పి. కట్ చేసుకున్న క్లాత్ని అయితే ఈ విధంగా కింద వైపున ప్రిల్స్ అన్నీ సమానంగా వచ్చేలా ఎక్కువగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకుంటే ప్రిల్స్ అన్నీ కూడా సమానంగా వస్తాయి. దీనిపైన అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఖర్చుతో కలిపి 7 ఇంచెస్, పొడవు వచ్చేసి 8 ఇంచెస్. కానీ నేను ఇదైతే క్లాత్ 20 ఇంచెస్ అయితే తీసుకున్నాను వెడల్పు. కింద వైపున ఏ విధంగా అయితే ప్రిల్స్ పెట్టుకున్నామో పై వైపున కూడా సేమ్ అదే విధంగా అయితే ప్రిల్స్ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ప్రిల్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ 2 ఇంచెస్ ఎండింగ్ 2 ఇంచెస్ అయితే క్లాత్ని వదిలేసి మిగిలిన క్లాత్ అంతా కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత నేను ముందుగానే అయితే పేపర్ని కట్ చేసి పెట్టుకున్నాను హ్యాండ్ షేప్. ఈ హ్యాండ్ని అయితే పేపర్ హ్యాండ్ని అయితే క్లాత్ పైన పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా సేమ్ పేపర్ ఎలా ఉందో అదే షేప్ అయితే ఉంచి మిగిలిన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక పేపర్ని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే ప్రిల్స్ అనేవి ఊడవు, ఎందుకంటే పైన స్టిచ్ వేస్తాం కాబట్టి ప్రిల్స్ అనేవి అయితే ఏమి ఊడవు. ఈ ప్రిల్స్కి అయితే లైనింగ్ జాయిన్ చేసుకునే అవసరం లేదు, కానీ కింద బార్డర్కి మాత్రం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. కింద బార్డరు ఎంత అయితే జాయిన్ చేస్తున్నామో అంతే వెడల్పున లైనింగ్ క్లాత్ని అయితే తీసుకుని ఆ బార్డర్కి లైనింగ్ జాయిన్ చేయాలి.
ఈ విధంగా బార్డర్కి లైనింగ్ జాయిన్ చేసేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన క్లాత్ అనేది పైకి రాదు, అణిగి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవడం వలన బార్డర్ అనేది అయితే పైకి కనిపించదు జాయిన్ చేసిన చోట. బార్డర్ పైనుంచి హ్యాండ్ అయితే ఈ విధంగా ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేసిన తర్వాత హ్యాండ్ పైనుంచి లైనింగ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి జాయిన్ చేయాలి. మరొక స్టిచ్ వేయాలి పైనుంచి. ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసిన తర్వాత లోపల నుంచి హ్యాండ్ అయితే ఈ విధంగా బయటికి తీయాలి. తీసిన తర్వాత బార్డర్కి పైన కింద కూడా మరొక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసిన తర్వాత బాడీ పార్ట్కి హ్యాండ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ప్రిల్స్ పెట్టుకుని కింద వైపున అయితే బార్డర్ జాయిన్ చేసుకోవాలి లైనింగ్తో పాటు. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసిన తర్వాత సేమ్ కలర్ది అయితే లేస్ ఉంది. లేస్ వేస్తే లుక్ ఇంకా బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పి ఇక్కడ జాయింట్ దగ్గర అయితే లేస్ జాయిన్ చేశాను. ఈ లేస్ వేసిన తర్వాత హ్యాండ్ లుక్ అనేది ఇంకా బాగుంది. హ్యాండ్స్కి అయితే లేస్ జాయిన్ చేసేసిన తర్వాత బాడీ పార్ట్ని అయితే ఒక వైపు జాయిన్ చేసేసుకోవాలి. అసలు లూజ్ కంటే ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అయితే పెట్టుకున్నాం కాబట్టి 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుని ఆ 1.5 ఇంచ్ పైన అయితే స్టిచెస్ వేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్లో కూడా 3 స్టిచెస్ అయితే రావాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే 3 స్టిచ్లు వేసుకోవాలి. బాడీ పార్ట్ అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా కొంచెం వెడల్పుగా అయితే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి కింద వైపున. ఇలా స్టిచ్ వేసుకోవడం వలన బార్డర్ దగ్గరికి వస్తుంది కాబట్టి బార్డర్ దగ్గర కొంచెం స్టిఫ్గా నిలబడుతుంది. కింద వైపున అయితే లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని అయితే ఒకసారి మెజర్ చేసుకుని దానికి తగ్గట్టుగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని లైనింగ్ క్లాత్ని అయితే ప్రిల్స్ పెట్టేసుకుని స్టిచ్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే బాడీ పార్ట్ని ఒకసారి మెజర్ చేసుకోవాలి ఎంత లూజ్ ఉందనేది. ఆల్రెడీ ఒకవైపు అయితే స్టిచ్ వేసేసాము కదా, 29 అయితే వచ్చింది. ఈ 28లోని ఒక వంతు అయితే 7.5 వస్తుంది. దీనిని 4 మడతలుగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతల్లోని ఒక మడత వచ్చేసి 7.5 వస్తుంది. అంటే మెయిన్ క్లాత్ని కూడా ఇదే విధంగా 4 మడతలు పెట్టుకుని చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. 4 మడతలకి ఒక్కో మడత వచ్చి 7.5 వచ్చేలాగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి.
నాకైతే ఈ విధంగా ప్రిల్స్ పెట్టడం అలవాటే. ఈ విధంగా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేయడం అనేది అలవాటే కాబట్టి ఈ విధంగా ప్రిల్స్ పెడుతున్నాను. ప్రిల్స్ అన్నీ కూడా సమానంగానే వస్తాయి. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మెయిన్ క్లాత్ అంతా కూడా మెజర్ చేసుకోవాలి. సపోజు మెయిన్ క్లాత్ వచ్చేసి 70 ఇంచెస్ వచ్చిందంటే బాడీ పార్ట్ వచ్చేసి 28 ఇంచెస్ వచ్చింది కాబట్టి 70/28 చేస్తే 2.5 ఇంచెస్ వస్తుంది. అలాంటప్పుడు 1 ఇంచ్ వచ్చి పైకి వచ్చేలా మిగిలిన 1.5 ఇంచు కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని అయితే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ప్రిల్స్ అన్నీ కూడా సమానంగా వస్తాయి, క్లాత్ కూడా సమానంగా ఉంటుంది. నేను ఆల్రెడీ మధ్యలో అయితే మెజర్ చేస్తున్నాను. ప్రిల్స్ అన్నీ కూడా సమానంగా వచ్చే అదేవిధంగా నేను కటింగ్స్ పెట్టుకున్న చోటకైతే కరెక్ట్గా అయితే సరిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఒకసారి మెజర్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత అయితే ఒకసారి మెజర్ చేశాను. క్లాత్ అనేది మెజర్మెంట్కి అయితే సరిపోయింది. మిగిలినది కూడా ఇదే విధంగా అయితే ప్రిల్ పెట్టేసుకుని లాస్ట్న మరొకసారి అయితే మెజర్ చేసుకోవాలి. ప్రిల్స్ అయితే అయిపోయినాయి, చూసారు కదా. ప్రిల్స్ అన్నీ కూడా ఒకే సైజులో అయితే వచ్చాయి, అన్నీ సమానంగా అయితే వచ్చాయి. మెజర్మెంట్ కూడా కరెక్ట్గా వచ్చింది, సరిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కూడా మెజర్ చేసుకుని ఇదే విధంగా దీనికి కూడా 4 డాట్స్ పెట్టుకుని అన్నీ కూడా సమానంగా వచ్చేలాగైతే ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని అయితే పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే రెండు జాయింట్ చేసేసుకున్న తర్వాత వీటిని అయితే మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకవైపు అయితే జాయింట్ చేసుకున్నాం, మరొక వైపు అయితే జాయింట్ చేసుకోలేదు కాబట్టి అక్కడ నుంచి ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం పెట్టుకున్న ప్రిల్స్ పాదం కిందకి వెళ్ళి క్రాస్గా అయితే స్టిచ్ వస్తుంది. ఒకసారి మనం స్టిచ్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా సమానంగా సరి చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా బాటమ్ పార్ట్ బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒకవైపు అయితే ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా, మరొక వైపు అయితే స్టిచ్ వేసుకోవాలి కదా. దీనికి కూడా సేమ్ అదే విధంగా 1.5 ఇంచు వెడల్పున డ్రా అయితే చేసుకుని స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు దీనికి బాడీ కింద బాటమ్ పార్ట్ కూడా వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. లేదు అంటే కనుక లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కూడా కలిపి అయితే స్టిచ్ వేసేసుకోవచ్చు. దీనికైతే మాత్రం నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా కలిపేసి అయితే స్టిచ్ వేసేస్తున్నాను. సేమ్ దీనికి కూడా సెకండ్ వైపున ఇదే విధంగా 3 స్టిచ్లు అయితే వేసుకోవాలి. ఈ క్లాత్ కొంచెం దారాలు వచ్చేస్తుంది కాబట్టి నేను సైడ్ వైపున అయితే దీనికి జిగ్జాగ్ చేశాను. చిన్న ఫ్రాక్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుంది, కాకపోతే మెజర్మెంట్స్ ఒకటి మారుతాయి. ఏమంటే లూజ్ ఒకటి పొడవు ఒకటి అయితే మారుతుంది, కుట్టే విధానం మాత్రం సేమ్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. పళ్ళు పాటుతో అయితే కోట్ అనేది అయితే స్టిచ్ చేస్తాను, కాకపోతే ఇందులో పెడితే వీడియో అయితే ఎక్కువ లెంతీ అవుతుందని ఇందులో అయితే పెట్టలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది.